హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు అనేది ఎవరైతే రాశారో ఈ యొక్క 2026లో వాళ్ళకు వచ్చేసి ఒక పేపర్ కరెక్షన్ అనేది మనకి రన్ అవుతుంది అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పేపర్ కరెక్షన్ అనేది మనకి కంప్లీట్ అయ్యాక మనకి 3-4 డేస్లో ఈ యొక్క రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మరో 3 రోజులు అంటే మనకు వచ్చేసి ఇంకా 3-4 డేస్లో మనకి యొక్క రిజల్ట్స్ అనేవి రావచ్చు అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. మనకు వచ్చేసి ఏంటంటే మనకి జూన్ 17 కానీ లేదా జూన్ 18 లోపల ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావచ్చు అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మీకు వచ్చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ చెప్పాలి. ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పటి నుంచి ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కౌన్సిలింగ్కి మనం పెట్టుకోవాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మనకి రిజల్ట్స్ వచ్చిన 1 మంత్కి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తామని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఉదాహరణ ఏంటంటే మనకి ఒకవేళ మనకి జూన్ 17వ తారీఖు కనుక రిజల్ట్స్ కనుక వస్తే మనకి జూలై 17వ తారీఖు ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. మనకు వచ్చేసి ఏంటి అని అంటే, ఒకవేళ ఉదాహరణ చెప్పాలంటే మనకి జూన్ 18 కానీ ఒకవేళ రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే మనకి నెక్స్ట్ మంత్ జూలై కాబట్టి మనకి జూలై 18వ తేదీన మనకి ఒక కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, దీనికోసం మనకు వచ్చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక కౌన్సిలింగ్కి మీరు చేసుకోవాలంటే ఈ యొక్క కౌన్సిలింగ్ చేయాలి అని అంటే వన్స్ మీకు వచ్చేసి ఒక 7 డాక్యుమెంట్లు అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ యొక్క 7 డాక్యుమెంట్స్ అండ్ ఈ యొక్క 7 డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మనకు వచ్చేసి మన యొక్క హాల్ టికెట్ నెంబరు. ఒకవేళ మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేని పక్షాన మనకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అంటే మన అప్లికేషన్ నెంబర్ అన్న ఉండాలని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకు వచ్చేసి ర్యాంక్ కార్డు, మనకి స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. మనకేంటంటే ఎస్ఎస్సి మన 10th మార్క్స్ మెమో కానీ లేదా మనకి ఈ యొక్క ఇంటర్ మార్క్స్ మెమో కానీ ఖచ్చితంగా ఉండాలని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఇంకా వచ్చేసి మన ఆధార్ కార్డు అయితే అప్డేట్ అయ్యేది అంటే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీస్ అనేవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకు వచ్చేసి మనకి ఈ 3 డాక్యుమెంట్స్లో మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది ఉండొచ్చు. మనకి క్యాస్ట్, ఇన్కమ్ వీటిలో ఏదైనా కానీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇన్కమ్, క్యాస్ట్ లేదా మనకు వచ్చేసి రేషన్ కార్డు. మీ దగ్గర క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ ఇవ్వండి, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ఇవ్వండి, లేదా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఇవ్వండి. సో ఫ్రెండ్స్, మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.